చివరిసారిగా మనం వైజాగ్ ఎయిర్పోర్ట్ చూద్దాం. ఎందుకంటే ఈరోజు జూలై 31, అంటే ఈరోజే మనకి ఆఖరి డే. అఫీషియల్గా రేపు నుంచి గోవాకి షిఫ్ట్ అయిపోతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ చూడండి. మళ్ళీ ఈ ఎయిర్పోర్ట్ మనం చూడలేము. ఎయిర్పోర్ట్లో గత 20 ఏళ్ళ నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను. అవన్నీ మెమరీస్ మిస్ అయిపోతున్నాను. ఎనీహౌ భోగాపురం వస్తుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చూడండి ఇప్పుడు వ్యూ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూడండి. మన ఎయిర్పోర్ట్ ఇది, మన వైజాగ్ ఎయిర్పోర్ట్. ఈరోజు 31 జూలై. రేపటి నుంచి ఎయిర్పోర్ట్ అఫీషియల్గా అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఆపరేషన్కు 10 days పడుతుంది అనుకుంటే అది వేరే విషయం. బట్ చూడండి, మళ్ళీ చూడలేం కదా. నాకు ఈ ఎయిర్పోర్ట్తో ఇప్పుడు అనుబంధం కాదు, గత 20 ఏళ్ళ నుంచి అనుబంధం ఉంది. మీకోసం సరదాగా అలా ఒక వ్యూ. వైజాగ్ ఎయిర్పోర్ట్, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో కలుద్దాం, భోగాపురం. ఓకే, బాయ్. లాస్ట్ మన వైజాగ్ ఎలా ఉంటుందో చూడండి. మళ్ళీ చూడలేం కదా, అదే ఇవన్నీ స్వీట్ మెమరీస్ ఉంటాయి మనకి. దీని గురించి తర్వాత మనం ఆడుకుందాం. నేను లాస్ట్ మంత్ వచ్చాను, మళ్ళీ వస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ సర్వీస్ వైజాగ్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ భోగాపురంలో కలుద్దాం మళ్ళీ. ఈ వీడియో తీస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి. నేను ఫస్ట్ దుబాయ్ వచ్చింది ఈ ఎయిర్పోర్ట్ నుంచే. సర్లే, ఉంటాయి కదా స్వీట్ మెమరీస్. కొన్ని కొత్తవి వస్తుంటాయి, కొన్ని పాతవి ఎరేజ్ అయిపోతే కొన్ని కొత్తవి వస్తాయి. అన్నిటికీ మనం యాక్సెప్ట్ చేయాలి. నేను అంత తొందరగా యాక్సెప్ట్ చేయలేను, బట్ నాకున్న ఈ ఎయిర్పోర్ట్తో చాలా మంచి అనుబంధం ఉంది. చూసారు కదా. ఓకే, ఇది యాక్చువల్గా వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఫోటో వీడియో తీయడానికి పర్మిషన్ లేదు, ఏదో మేనేజర్స్ తీస్తున్నాను అంతే. బయట పార్కింగ్లో చెప్పుకున్నాం కదా. వైజాగ్ ఎయిర్పోర్ట్కి నాకు అనుబంధం, పాత ఎయిర్పోర్ట్కి. మళ్ళీ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఎందుకండి మన అర్థాలు మారిపోతాయి. బట్ నాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి గత 20 ఏళ్ళ నుంచి. కానీ చాలా బాధగా కూడా ఉంది, ఎందుకంటే ఈరోజు ఆఖరి రోజు. ఈరోజు 31 జూలై. రేపు ఆగస్ట్ 1 మన పిఎం నరేంద్ర మోడీ గారు రేపు వచ్చి ఓపెన్ చేయబోతున్నారు అఫీషియల్గా. 17th నుంచి అఫీషియల్గా అన్ని ఫ్లైట్లు అక్కడి నుంచే ఎగరబోతున్నాయి. ప్రస్తుతానికి ఈరోజు ఎగిరే టైం మనకు వచ్చింది, లాస్ట్ ఎగిరే టైం నాకు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ భోగాపురం నుంచి మాట్లాడాలి. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఏదైనా సరే మనకి బాధ వదిలేసినప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఇవన్నీ చూస్తుంటే చాలా ఏదో ఓవర్ యాక్టింగ్లో అనిపించచ్చు, కానీ మీకు ఈ ఫీలింగ్ వేరే ఉంటుందండి. ఎందుకంటే మనం 20 years నుంచి ఈ జర్నీలో ఉన్నాం. ఎయిర్పోర్ట్లు స్టార్టింగ్లో ఎలా ఉండేది, ఇప్పుడు చేర్పులు మార్పుల తర్వాత ఎలా ఉంది అన్నీ చూసాం. కాకపోతే మీకు తెలుసు కదా, నేవల్ దాంట్లో ఉంది. దానివల్ల రిస్ట్రిక్షన్స్ వల్ల మన ఫోటోగ్రఫీ కూడా చేయలేని పరిస్థితి. బట్ ఎనీ ఇలా చేసే టైం కూడా వచ్చింది. 17th నుంచి అయితే మాత్రం అక్కడే అవుద్ది. ఓకేనా, మరి దయచేసి షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి. చేయకపోతే ఎలాగా చూడండి, ఇలా ఉంటాయి మా వైజాగ్ కౌంటర్స్. పాత ఎయిర్పోర్ట్ కౌంటర్స్ ఇలా ఉంటాయి. మీరు ఇంతకుముందు జాబ్ చేసినా సరే మీకు మెమరీగా మిగిలిపోతుంది. ఎన్నిసార్లు చెప్తాం మన వైజాగ్ లాస్ట్ ఇదే అని చెప్పని ఏం చెప్తాం. ఇవన్నీ మా మెమరీస్ అండి. వైజాగ్ ఎలా ఉంది ఏంటి అనేది, ఇంతకుముందు ఎయిర్పోర్ట్ ఎలా ఉంది అనేది ఎవరైనా రెఫరెన్స్ కావాలనుకోండి, మన వీడియో చూస్తే అర్థమైపోద్ది. అందుకోసం చేస్తున్నాను. అలా అని కాదు, నా కోసం కూడా రెఫరెన్స్ ఉండాలి కదా. సర్లేండి, ఓకే, బాగుంది, చాలా బాగుంది. ఓకే, డన్. వైజాగ్ పాత ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లై చేస్తాను. లాస్ట్ ఇదే ఫ్లై అనుకోవచ్చు. నేను చాలాసార్లు ఫ్లై చేశాను, కానీ ఇది లాస్ట్ ఫ్లై కదా. ఇది ఒక హ్యాపీ మూమెంట్. ఇది లాస్ట్ మన లైటింగ్లో ఉన్న వైజాగ్ని. నెక్స్ట్ టైం భోగాపురంలో నేను చూడొచ్చు, కాకపోతే టైం పడుతుంది. ఇలా ఇంత డెవలప్ అవ్వాలి కదా భోగాపురంలో. నాకు తెలిసి ఇంత డెవలప్ ఈ లైటింగ్లో మన భోగాపురం చూడాలంటే it takes minimum 10 years. It is my prediction. Missing Vizag.
మాటలు కానండి, ఏముందండి బాబు. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ చాలా బాగుంది. పూర్వకాలంలో రాజులు పరిపాలించే టైంలో ఎలా ఉంటుందో అలా ఉంది. నాకైతే మాత్రం అదే ఫీలింగ్. చాలా బాగుంది నన్ను అడిగితే మాత్రం. నిజంగా గ్రేట్ అండి, చాలా బాగుంది ఎంట్రన్స్ అయితే మాత్రం. నా భోగపురం ఎంట్రన్స్ అనడం నాకు తెలియదు, కానీ ఇదైతే మాత్రం చాలా బాగుంది. చెప్పాను కదా, పాతవి అప్పుడు బెంగళూరు చూసినప్పుడు చాలా చిన్నగా ఇంకో రకంగా ఉండేది, ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. నిన్న మనం వైజాగ్ నుంచి వచ్చాం కదా, సారీ వన్ డే మనకి బ్రేక్ కదా, రెస్ట్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు వచ్చాం. చాలా బాగుందండి ఎయిర్పోర్ట్, కళాత్మకంగా ఉంది. మరి నేను చూసాం కదా, వైజాగ్ నుంచి బెంగళూరు వచ్చే ముందు వన్ డే రెస్ట్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతున్నాను అనమాట. ఇక్కడ డిపాజిట్ చూస్తాను కదా, అయిపోయింది మొత్తం మనకి. వెరిఫికేషన్ అంతా అయిపోయింది. లోపలికి వచ్చాను. ఎలా ఉంటుందో సార్ చూడండి. ఏదో నా ఆనందం నీకు చూపిద్దామని. చాలా మంది చూడట్లేదు, చూడండి మీకు అర్థమవుద్ది ఎలా చేయాలి, ఏం చేయాలి. ఫోటోలు ఏదో ఒక కళాఖండం ఏమని చూపిస్తాం, ఏదో సరదాగా వాళ్ళ క్రియేటివిటీ ఏదో పెడతారు. మొక్కలు చెట్లు అన్నీ కూడా ఏదైనా సరే చూడడానికి అందంగా ఆనందంగా ఉంటే చాలంటే. చాలామంది ఫోటోలు తీసుకుంటున్నారు. బాగుంది, బెంగళూరు కూడా భలే ఉంది. చూసారు ఐటమ్స్ ఎలా ఉన్నాయో, భలే ఉన్నాయి. ఇక్కడ కూడా ఎక్కడైనా సరే ఇంటర్నేషనల్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కదా ఇంపార్టెంట్. చాలా బ్రహ్మాండంగా ఉంది నిజం చెప్పాలంటే. బాగుంది, దుబాయ్కి తీసిపోకుండా ఉంది బెంగళూరు కూడా. డ్యూటీ ఫ్రీ అంటారు దాన్ని, ఇందాక మనం చెప్పడం మర్చిపోయాను. ఒకసారి గుర్తురా అవన్నీ మనకి. డ్యూటీ ఫ్రీ అండి. ఓకే, దుబాయ్కి తీసిపోతే డ్యూటీ ఫ్రీ ఇక్కడ బెంగళూరు. బాబోయ్ సూపర్. దుబాయ్ చాలా టాప్ ఉంటున్నాను, కానీ అక్కడికంటే టాప్ ఉంది అన్నీ కూడా. ప్రతిదీ చూపించే రేట్లు చెప్పడం వేస్ట్లేండి, చాలామంది చూపించుంటారు కదా. మనకి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది ప్రైసింగ్ విషయంలో. ఎందుకంటే మనది డ్యూటీ ఫ్రీ కంటే కాదు కదా, అందుకని ఇక్కడ ప్రైసెస్ అయితే మాత్రం ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఒక 10,000 బాటిల్ అనుకోండి, ఇక్కడ 6,000 దొరుకుతుంది. సింపుల్, అంతకంటే నేను చెప్పలేను. ఏ రోజు అంటారా, బాగుంది ఇది కూడా. భుజమండ మా షమ్మిగాలాగా ఉంది, మా అబ్బాయిలాగా అని చూస్తే నాకు ఇదే గుర్తుకొస్తుంది. లవ్ యూ నాన్న. బాగుంది కదా ఏనుగు. ఏదైనా సరే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి కొంతమంది చేస్తారు, అందరూ ఇది ఒక భాగం. పోయి బెంగళూరుని తీసిపడేం లేదండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ దాని అమ్మ మొగుళ్ళో ఉంది. దుబాయ్లో కూడా ఉండదేమో, అలా ఉంది. నాకు తెలిసి ఫ్యూచర్లో ఒక 10 years తర్వాత మన ఇండియా కూడా ఒక లెక్కలో ఊహించుకోవచ్చు. నా ప్రొడక్షన్ ప్రకారం అయితే మాత్రం ఇండియా అనేది తర్వాత అందరూ మన దగ్గరకు వస్తారు జాబులు చూసుకోవడానికి. మనం వెళ్ళాల్సిన అవసరం లేదనే పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకి 130 కోట్ల పాపులేషన్ ఉంది. వాళ్ళని ఎలా వాడుకోవాలి, వాళ్ళకి ఎలా పని చేయించుకోవాలని తెలుసుకుంటే ఇండియా కంటే గొప్ప కంట్రీ ఏముంటుందండి. బెంగళూరు ఎన్సర్ ఎయిర్పోర్ట్లో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో లోపల చూడండి, చాలా బాగా చేశారండి నిజంగా. ఎవరైనా మంచి చేస్తే మెచ్చుకోవాలి, అంతే ఆ ఫీలింగ్ అది. అలాగే ఓవరాల్గా మొత్తం సినారియో చూడండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోపల ఎలా ఉంటుందో. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే మొత్తం టూరిస్టులు వస్తుంటారు కదా, వాళ్ళకి అట్రాక్ట్ చేయాలంటే ఇంత గొప్ప, లేకపోతే వాళ్ళు ఏమంటారు మన ఇండియా గురించి వేరుగా చెప్పుకుంటారు కదా, అందుకోసం వీళ్ళు ఇంత బాగా చేస్తుంటారు అన్నమాట. నాకు అనిపిస్తుంది అది. ఎంత బాగుందండి ఇది, ఇంత విశాలంగా చూసారా. నా గేట్ C1 అన్నమాట. నేను అబుదాబి వెళ్ళిపోతున్నాను కదా, దాని గురించి బాగుంది. ఇంటర్నేషనల్ లెవెల్స్కి ఏమీ తగ్గకుండా ఉంది అది. తగ్గడమే, దాని అమ్మ ముగుళ్ళో ఉంది అది. నిజం చెప్పాలంటే చాలా బాగుంది. నేనైతే చాలా ఇంప్రెసివ్. మన భోగాపురం ఎన్నడూ చూడాలి. నాకు భోగాపురం కూడా ఇంత కాకపోయినా సరే బాగుంటుంది నా ఫీలింగ్. అది బాగుండాలని కోరుకోవాలి కూడా మనం. నాకు అర్థం కాని విషయం ఒకటి మాత్రం ఇది ఒకటి మార్చాలండి బాబు. ఎయిర్పోర్ట్ మనకు కావాల్సిన గేట్కి వెళ్ళాలంటే ఇన్ని నడాలా. మీకు అన్నీ చూపించలేదు, ఎందుకంటే నాకు నెగిటివ్ చూపించి ఇష్టం ఉండదు. కాకపోతే ఇంచుమించు 2 kilometers పైన నడిచాను దేనికి, నా గేట్ రావడానికి. నాది C1 అట. ఎన్ని గేట్లు దాటితో C1కి వస్తుంది చెప్పండి. అమ్మ C నుంచి C1కి వచ్చినట్టు లెక్క. సర్లేండి, ఇదొకటి
ఉన్న ప్రాబ్లం వల్ల ఏంటంటే ఇది ఒకటే ప్రాబ్లం. ఇంత దూరం నడద్దండి. వయసులో ఉంటే పిల్లలు పర్వాలేదు నడుస్తారు. నాలా మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు? ఎంత కష్టపడాలి? అర్థం చేసుకోండి. అర్థం చేసుకోరు మీరు ఎవరును. ఇంత కష్టం అని అడ్డం. ఓరి బాబోయ్, చాలా కష్టంగా ఉందండి నడ్డం మాత్రం. పేగులు పైకి వచ్చేస్తున్నాయి. ఏదో బ్రహ్మాండ సినిమా ఉంటుంది మనమల్ సినిమాలో, అలా ఉన్న పరిస్థితి. ఇది ఎక్సలేటర్ ఎక్కాను. ఎక్సలేటర్ దీని ఏమంటారు అది ఉంటే మీరు చెప్పండి. అమ్మా సర్లేండి. ఇప్పటి వరకు ఇలా ఫ్లైట్లో చేసినట్లేదు, పైన ఆకాశం తీసినట్టుగా ఉంటుంది. మీరు గుర్తించాలి మరి. ఒక్కోసారి గుర్తించరు మరి. యూట్యూబ్ గుర్తించట్లేదు, మీరు గుర్తించట్లేదు. చూడండి.